హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తాటి చెట్లు ఎన్ని రకాలు, తాటి కళ్ళు ఎన్ని రకాలు, వాటి వల్ల కలిగే మనకు బెనిఫిట్స్ ఏంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాటి చెట్లు రెండు రకాలు, ఒకటి ఆడతాడు, రెండవది మొగతాడు. ఈ మొగతాడునే పోతుతాడు అంటారు. పోతుతాడు కళ్ళు చలికాలంలో వస్తుంది. దీన్ని త్రాగడం వలన మనకు కిడ్నీలలో రాళ్ళ సమస్యలు కానీ మూత్ర సమస్యలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇది పరిష్కారం కావడానికి మంచి మార్గం. రెండవది ఆడతాడు. ఆడతాడులో రకాలు, ఆడతాడులో నాపుతాడు, పరుపుతాడు, పండుతాడు, కర్రతాడు, నాము, ఇట్లా 5 రకాలు ఉంటాయి. ఇందులో నాపుతాడు వచ్చేసి చలికాలంలో వాడుతుంది. ఈ యొక్క పొద్దాడు యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో నాపుతాడు కళ్ళు కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ పరుపుతాడు వచ్చేసి వేసవి కాలంలో ఉంటుంది దీని యొక్క సీజను. ఆ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క పరుపుతాడు కళ్ళు తాగడం వలన మలబద్ధకం ఉన్న వారికి ముఖ్యంగా మలబద్ధకం సమస్య అనేది నివారించబడుతుంది. తర్వాత వచ్చేసి పండుతాడు, ఇది వర్షాకాలంలో ఉంటుంది. వర్షాకాలంలో ఈ యొక్క కళ్ళు తాగడం వలన మన యొక్క లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మరియు మనకు వర్షాకాలం ఎక్కువగా ఈ జలుబు, కొంచెం జ్వరం ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటుంటే ఆ యొక్క దానికి తట్టుకునే శక్తి లభిస్తుంది. మరియు వ్యవసాయం చేసేవారు కానీ ఏదైనా వృత్తి పనులు చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అలసిపోయి ఉంటారు. వారికి ఈ యొక్క కళ్ళు తీసుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతత లభించి మనసుకి ప్రశాంతమైన నిద్ర పట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. తర్వాత వచ్చేసి ఇదే పండుతాడు అంటే ముంజకాయలు అయినాక ముంజకాయలు లోని ముంజ ముదిరి గట్టిపడతా గీసిన కళ్ళే పండుతాడు. ఆ పండుతాడు ముంజకాయలు అయిపోయిన తర్వాత మిగిలిన గొల ఏదైతే ఉంటుందో దానినే మనం కర్రకళ్ళు అంటాము. ఆ కర్రకళ్ళు కూడా అదే పండుతాడు గొలకే పారుతుంది. తర్వాత వచ్చేసి నాము. నాము అంటే ఏం లేదు, మన ఈ యొక్క పొద్దాడేది గొలది ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క ఆడతాడు గొలను పొద్దాడు గొలలాగా చేసి కళ్ళు గీయడాన్ని నాము కళ్ళు అంటారు. ఇది సేమ్ పోద్దాడు లాగా ఉంటుంది. బెనిఫిట్స్ కూడా పోద్దాడు కళ్ళు తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి కళ్ళు వల్ల మనకు కలిగే బెనిఫిట్స్. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క కులవృత్తి విషయానికి వచ్చేస్తే మన యొక్క గౌడ కులస్తులు పిల్లలు కొత్త వాళ్ళు అంటే న్యూ జనరేషన్ వాళ్ళు ఈ యొక్క వృత్తిని నేర్చుకోకుండా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అందరూ సిటీలోకి వెళ్ళి చిన్న చిన్న కంపెనీలలో షాపులలో పనిచేస్తూ ఆడ చాలని జీతాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ ఈ వృత్తిని నేర్చుకోమని నేను ఎలా చెప్తున్నానంటే, మీ చదువును నిర్లక్ష్యం చేయకండి, బాగా చదవండి. మీకు వీలైనంత వరకు చదివి జాబ్ ప్రయత్నం చేయండి. సక్సెస్ఫుల్ అయితే ఓకే. ఒకవేళ అనివార్య కారణం వల్ల మీకు జాబ్ మిస్ అయినా కూడా మనం నిలబడము, మన కాళ్ళ పైన మనం నిలబడగలము అనే ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ఈ యొక్క వృత్తిని నేర్చుకోండి. దీని ద్వారా మీ కుటుంబానికి మీరు ఆధారం అవుతారు. మీకు వృత్తి ఆధారం అవుతుంది, మీరు కుటుంబానికి ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుంది. మానసిక ధైర్యం ఉంటుంది. నేను ఒకరి కింద పని చేయకుండా నేను బ్రతకగలుగుతాను అనే ధైర్యాన్ని ఇస్తుంది కుల వృత్తి. ఈ విషయాన్ని మీరు గమనించండి, ఒకసారి నేర్చుకోండి. కష్టం లేకుండా సుఖం దొరకదు. కష్టం, తాడి చెట్టు పని కష్టం అని చాలామంది భయపడి దూరంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడెక్కడో షాపులలో ఎవరి కిందనో పని చేయడం జరుగుతుంది. ఈ వృత్తి నేర్చుకోవడం వల్ల మీరు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా స్వయంగా పని చేసుకొని బ్రతకవచ్చు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. వృత్తి నేర్చుకోవడం వలన మీరు కనీసం రోజుకు ఒక బాటిల్కు 200 రూపాయలైనా ఒక రోజుకు ఒక 2 నుంచి 3 బాటిళ్ళ కళ్ళు తీసుకున్న మీ ఫ్యామిలీకి కనీస సదుపాయాలు మీరు వాళ్ళకు చేయగలరు. కనీస చిన్న చిన్న సౌకర్యాలన్నీ అంటే చిన్న చిన్న ఖర్చులన్నింటి మీరు నెరవేర్చుకొని మీ యొక్క ఫ్యామిలీకి ఆధారంగా మీరు ఉండగలుగుతారు. మీకు ఓపిక ఉంటే ఎన్ని తాళ్ళు ఎక్కితే అంత కళ్ళు పారుతుంది. దానివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. దానివల్ల మీ కుటుంబానికి కావలసినంత కనీస అవసరాలన్నీ తీర్చుకొని మీరు ఆనందంగా జీవించగలరు. కాకుంటే ఒకటేంటంటే ఫీల్డ్ కష్టంతో కూడుకున్నది, అంటే నొప్పితో కూడుకున్న ఫీల్డ్ కాబట్టి భయపడుతున్నారు. కష్టం లేకుండా సుఖం రాదు. కష్టానికి భయపడకండి, ఫీల్డ్ నేర్చుకోండి. మీకు ధైర్యాన్ని ఇచ్చే ఈ యొక్క ఫీల్డ్ నేర్చుకోవడం వల్ల మీకే ఆధారం కాకుండా మీ కుటుంబానికి ఆధారం అవుతుంది.
మీ ఖాళీ టైంలో నేర్చుకోండి, మీరు చదవండి, మీకు హాలిడేస్ వచ్చినప్పుడు నేర్చుకోండి, ఒక హాబిట్గా నేర్చుకొని మర్చిపోండి. మీ యొక్క ఫీల్డ్ మీరు చూసుకోండి, బాగా చదవండి. ఒకవేళ మీ యొక్క విద్యలో అనుకూలమైన ప్రతికూలమైన ఏ పరిస్థితి వచ్చినా మనకు కులవృత్తి ఉంది అనే ధైర్యం మీకు అప్పుడు వస్తుంది. రెండవది, ఒక ఉదాహరణ చెప్తూ వినండి. ఈ యొక్క వృత్తి యొక్క గొప్పతనం వచ్చేసి మన కరోనా సమయంలో సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం దెబ్బతిన్నాయి. ఆ టైంలో కులవృత్తి చేసుకున్న వారికి కుటుంబానికి కావలసిన ఆధారం దొరికింది. అదే మిగతా వారు నానా అవస్థలు పడ్డారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇది గమనించి కులవృత్తి యొక్క గొప్పతనం తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను కేవలం చదువు బంద్ పెట్టి నేర్చుకోమని చెప్పట్లేదు. మీ ఖాళీ సమయంలో నేర్చుకోండి. మీ యొక్క కుటుంబానికి మీకు ఆధారాన్ని సమకూర్చుకోండి. మీకు ధైర్యాన్ని నింపుతుంది కులవృత్తి. నేను కులవృత్తి చేయగలను, ఏ జాబ్ లేకున్నా నా కుటుంబాన్ని చదవగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను చదువుకున్న నాకు చదువుకు ఆధారమైంది, నా కుటుంబానికి ఇప్పుడు ఆధారం అవుతుంది. కాబట్టి విద్య నేర్చుకోండి, ప్లస్ కులవృత్తి నేర్చుకోండి. విద్య కంపల్సరీ ఉండాలి, కులవృత్తి కూడా నేర్చుకోవాలి. అప్పుడు మనం మానసికంగా కుంగిపోయే అవకాశం ఉండదు. సమస్యలు తట్టుకునే నిలబడే శక్తి మనకు పెరుగుతుంది. ఇవన్నీ మీరు గమనించండి. నేను చెప్పిన విషయాలు బాగా అనిపిస్తే లైక్ చేయండి. లేదు ఇందులో ఏమన్నా తప్పు అనిపిస్తే కామెంట్ రూపంలో నాకు సలహాలు ఇవ్వండి.